భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల వినాయకపురం ప్రభుత్వ హాస్పిటల్ పరిధిలో బాలింతల కోసం ఐటీడీఏ నిధులతో నూతన అంబులెన్స్ ప్రారంభించారు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. నూతన అంబులెన్స్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి సంబంధిత మంత్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ హాస్పిటల్ సిబ్బంది ద్వారా రోగులకు అందిస్తున్న సేవలు, వసతులను గురించి తెలుసుకుని రోగులకు ఇబ్బంది లేకుండా మెరుగైన సేవలు అందించాలని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హామీ ఇచ్చారు. ఇక్కడ మా విలేజ్లో ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో నాకు అంబులెన్స్ కావాలి. వినాయకపురం సార్, వినాయకపురం. ఓకే, థ్యాంక్స్. మనం ఏంటంటే సార్ ఫస్ట్ 10 రోజుల్లోనే మనం డిస్ట్రిబ్యూట్ చేయడం బై ఆశస్తోనే ఇప్పుడు అలాగే మన కొత్త కేసు ఎవరైతే 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ మేల్ కానీ ఫీమేల్ వాళ్ళందరికీ కూడా మనం హైపర్ టెన్షన్ డయాబెటీస్ స్క్రీనింగ్, అలాగే ఎవరైతే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఇది కూడా మనం చేయగలుగుతాం. ఎవరైతే మనకి పాజిటివ్ వాటికి మనం నామోగ్రామ్ అని చెప్పి మనం డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేస్తాం. ఎవరైతే ఐడెంటిఫై అయ్యారో అలాగే మన ఫీల్డ్లో ట్రైనింగ్లో ఎవరైతే డయాబెటీస్ కానీ పాజిటివ్ నా ప్రాంతానికి మొట్టమొదటిగా అవ్వల అంబులెన్స్ని ప్రభుత్వం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏజెన్సీ ప్రాంతంలో అత్యవసర పరిస్థితులను ఆలోచన చేసిన డాక్టర్స్ యొక్క సిఫార్సు కానీ, అదేవిధంగా ముఖ్యంగా పిఓ గారు చాలా శ్రద్ధ వహించి ఈరోజు ఇక్కడికి నా సిఫార్సు ద్వారా వారు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా నేను ఈ యొక్క అశ్వారావుపేట మండల మారుమూల గిరిజన ప్రాంత ప్రజల నుండి అవ్వల నుండి ప్రత్యేకంగా వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.